ప్రాంతంలో రైల్వే కోడూరు న్యాయస్థానంలో హాజరుపరచటం, సుదీర్ఘ వాదనల తర్వాత తెల్లవారుజామున 3 గంటలకి రిమాండ్ ఇవ్వటం జరిగింది. దీని మీద నిన్న, ఈరోజు పెద్ద చర్చ జరుగుతూ వచ్చింది. పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని దూషించారని, అనకూడని మాటలు అన్నారని, అనుచిత వ్యాఖ్యలు చేశారని, అందువలనే ఆయన మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారనేటువంటి ప్రచారం మెండుగా జరిగింది. కానీ వాస్తవం అది కాదు. పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం 2017లో నంది అవార్డులను పోసాని కృష్ణమురళి విమర్శిస్తూ ఆయనకు వచ్చినటువంటి నంది అవార్డును కూడా తిరస్కరించారు. తిరస్కరించిన సందర్భంలో అందరికీ కమ్మవారికే ఇచ్చారు, ఇది కులతత్వంగా ఇచ్చారు అని చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణ చేశారు. ఇది 2017లో. ఆ కేసు ఇప్పుడు రిజిస్టర్ చేశారు. ఓబులాపురంలో ఒక కంప్లైంట్ తీసుకున్నారు. తీసుకుని దాన్ని రిజిస్టర్ చేసి హుటాహుటిన హైదరాబాద్ వెళ్ళి పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. చాలా వింతగా ఉంది కదా. 2017లో క్రైమ్ జరిగితే 2025లో ఈ ప్రభుత్వానికి గుర్తొచ్చింది. 2017లో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి కమ్మవారిని దూషించేటటువంటి కార్యక్రమం చేస్తే ఆ 17 తర్వాత కూడా 2 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ విధమైన చర్య తీసుకోలేదు, కాముగా ఊరుకున్నారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ తర్వాత సంవత్సరం క్రితం సుమారుగా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ ఇవాళ గుర్తొచ్చింది పోసాని కృష్ణమురళి గారు నంది అవార్డులు తిరస్కరించాడని. ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసి ఆయన్ని నిర్బంధించేటటువంటి కార్యక్రమం చేశారు. చాలా వింతైనటువంటి పద్ధతుల్లో ఇవాళ కేసులు రిజిస్టర్ చేస్తున్నారు, హెరాస్ చేస్తున్నారు. పోసాని కృష్ణమురళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఒక కమ్మ కులస్తుడు, దానితో పాటు సినిమా ప్రముఖుడు. ఆయన అనేక సందర్భాల్లో ప్రెస్లో మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆయన లిమిట్స్ క్రాస్ అయి కూడా మాట్లాడారు. లిమిట్స్ క్రాస్ అయి మాట్లాడటం అనేది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఏమీ కాదు. రాష్ట్ర రాజకీయాల్లో హద్దులు మీరి మాట్లాడడం, అనుచితమైనటువంటి భాష మాట్లాడటం అనేది చాలా పరిపాటిగా మారింది. సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడైన లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు, పట్టాభి గారు అనేక సందర్భాల్లో హద్దులు మీరి దూషించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ అవేమీ గుర్తురావు. కేవలం పోసాని గారు మాట్లాడిన మాటలు మాత్రమే గుర్తొస్తాయి. ఆయన మీద యాక్షన్ తీసుకోవడం కోసమే ఈ ప్రభుత్వం అంతా పనిచేస్తుంది. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలు ఇవాళ రాష్ట్రంలో ఏర్పడ్డాయి. అంతేకాదు, ఎవరైతే తెలుగుదేశం పార్టీ మీద తరచుగా మాట్లాడుతున్నారో, ఎవరైతే తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నారో వారందరి మీద యాక్షన్ తీసుకోవాలనేది బహుశా నారా లోకేష్ గారి యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. అందువల్లనే రెడ్ బుక్ అని ఒకటి రాశారు. దానిలో వరుసనే అందరి మీద యాక్షన్ తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంతేకాదు, గోరంట్ల మాధవి మీద కూడా ఇవాళ ఒక నోటీస్ ఇచ్చారు. వచ్చే నెల 5వ తారీఖున సైబర్ క్రైమ్కి సంబంధించిన విజయవాడ స్టేషన్కు హాజరు కావాలి అని. ఆ కేసు ఏంటంటే బాధితురాలి పేరుని డిస్క్లోజ్ చేశాడు అనేటువంటి ఒక ఆరోపణ. ఆ ఆరోపణ మీద పిలుస్తారు, విచారణ పేరుతో కాలయాపన చేస్తారు, సందు దొరికితే అరెస్ట్ చేస్తారు. ఈ విధంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి పద్ధతుల్లో ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపున మీరు చూస్తున్నారు, వంశీని ఆల్రెడీ అరెస్ట్ చేశారు. మొన్నే పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. 3 రోజులు పోలీస్ కస్టడీ తర్వాత మళ్ళా కోర్టులో హాజరుపరిచారు, మళ్ళా రిమాండ్కి పంపించారు, మళ్ళా పోలీస్ కస్టడీ తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. టోటల్గా అర్థమవుతున్నది ఏమిటంటే ఏదో ఒక విధంగా ఫాల్స్ కేసెస్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధించాలనేటువంటి ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నటువంటిది చాలా క్లియర్గా అర్థమవుతుంది. రాత్రి 9ంటికి పోసాని కృష్ణమురళి గారిని హాజరుపరిచారండి. అక్కడి నుంచి ఉదయం 3 గంటల దాకా వాద ప్రతివాదనలు జరుగుతూనే ఉన్నాయి. ఏం కేసు ఇది? ఎంత కేసు ఇది? ఇదేమన్నా అంతర్రాష్ట్ర వివాదమా?
తీవ్రంగా చర్చించుకోవడానికి, తీవ్రంగా వాదనలు జరగడానికి కేవలం ఒకానొక మాట ఆయన మాట్లాడాడు. కమ్మవారిని దూషిస్తూ మాట్లాడే దానికి తీవ్రమైన వాదోపవాదనలు జరిగిన తర్వాత రిమాండ్కు పంపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఆయన మీద విచారణ పేరుతో మధ్యాహ్నం అంతా కూడా కాలయాపన చేశారు. విచారణకు సాక్షాత్తు ఆ జిల్లా ఎస్పీ గారే పోలీస్ స్టేషన్కి వచ్చి ఆయన్ని ప్రశ్నించాడు. ఎంత విచిత్రమైనటువంటి కార్యక్రమాలు! ఈ రాష్ట్రంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఉన్నాయి, వాటి మీద దృష్టి పెట్టడం లేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరుల మీద, నాయకుల మీద కేసులు పెట్టి వేధించే కార్యక్రమంలో నిరంతరం పోలీస్ యంత్రాంగాన్ని లోకేష్ గారు ఉపయోగించుకోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, దూషణ భూషణలు అనేది రాష్ట్ర రాజకీయాల్లో సహజమైపోయాయి. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్లే కొన్ని సందర్భాల్లో దూషించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ దూషణ భూషణల మీద కేసులు కట్టి లోపలు వేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఎవరిని బయటెట్టి పెట్టగలవు? అందరినీ కూడా లోపల వేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడప్పుడు మాట్లాడినటువంటి మాటల్ని దృష్టిలో పెట్టుకొని కేసులు కట్టి లోపల వేస్తే రేపు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయాలి? మేము కూడా ఎవరైతే దూషణ భూషణలు చేశారో వారందరి మీద కేసు పెట్టి ఆ కేసులో అందరినీ లోపలేసి కక్ష తీసుకోవాలా? ఇదేనా ప్రభుత్వాలు చేయవలసింది? ప్రభుత్వాలకు ఇంకేం పని లేదా? ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకునే కార్యక్రమం లేదా? అడ్మినిస్ట్రేషన్ లేదా? రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయరా? కేవలం కక్ష సాధించుకోవడం కోసం మాత్రమే ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటారా అనేది సామాన్యులు, ప్రజలు ఆలోచించవలసినటువంటి అంశమని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. చాలామంది అంటున్నారు, ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక రెడ్ బుక్ ఓపెన్ చేయండి అని. కానీ ఆ రెడ్ బుక్లో ఎవరెవరు నాయకులు మాట్లాడారో వారి పేర్లు రాయకండి, మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు నారా లోకేష్ పేరే రాయండి, నారా లోకేష్ మీదే కక్ష తీర్చుకోండి అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ చాలామంది మాకు సూచనలు చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు చేయటం ధర్మమా? నారా లోకేష్ అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, భవిష్యత్తులో నాయకుడు కావాలని తాపత్రయపడుతున్న వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు కూడా తన వారసుడిగా ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలని తాపత్రయపడుతున్నాడు అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. అలాంటి నారా లోకేష్ ఈ విధమైనటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని, సోషల్ మీడియా కార్యకర్తల్ని వేధించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో చూస్తూ ఊరుకుంటుందని మాత్రం దయచేసి అనుకోకండి. ఇవాళ మీ దగ్గర పగ్గాలు ఉన్నాయి, రేపు మా దగ్గరకు పగ్గాలు వస్తాయి. ఆ రోజున మేము చేయాల్సింది ఏంటి? రాష్ట్ర అభివృద్ధి కాదా? కేవలం కక్ష సాధింపులా? లేదు లోకేషన్ తీసుకెళ్లి లోపలేసే కార్యక్రమాలా? ఇది సరైనటువంటి విధానం కాదు. ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నా, ఈ కూటమి ప్రభుత్వం సరైనటువంటి పద్ధతుల్లో నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కక్ష సాధింపుల పేరుతో నాయకుల్ని లోపల వేసి వికృతానందాన్ని అనుభవించడం కంటే ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకోవడం మంచిది అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ముఖ్యంగా మన పోసాని కృష్ణమురళి ఉన్నాడు. ఆయన సినిమా నటుడు, దర్శకుడు, రైటరు. ఆయనేమి పెద్ద ఉగ్రవాది కాదు. కాకపోతే కొన్ని సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించాడు. ఒకానొక సందర్భంలో భయపడ్డాడో, సరైంది కాదనుకున్నాడో, నాకు రాజకీయాలే వద్దు, నేను లొంగిపోతాను అని అన్నాడు. అలాంటి లొంగిపోతాను అన్న పోసాని కృష్ణమురళిని పట్టి వేధించి ఒక పులిలాగా చిత్రీకరించి పులిని బోన్లో పెట్టారు ఇవాళ మీరు. అతని దోన అతను వెళ్ళిపోయేవాడు. కానీ ఇవాళ ఒక పిల్లిని గదిలో పెట్టి కొడితే ఏ విధంగా పులైందో పోసాని కూడా ఆ విధంగానే పులి అయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. ఇది లోకేష్ అజ్ఞానానికి నిదర్శనమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఏది ఏమైనా ఈ రాష్ట్ర రాజకీయాల్లో కక్షలు, కార్పణ్యాలతో ముందుకు వెళుతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరు. రాబోయే కాలంలో దీనికి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.